పాపం అంటే ఏంటి, పాపం యొక్క నిర్వచనం ఆలోచించాం మొదటి వారం. తర్వాత జన్మపాపం అనేది ఉంటుందా అని ఆలోచించుకుంటూ మనం పాపం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటే మనం ఒకసారి ఆలోచించాం. ప్రధానంగా మనం ఏం తెలుసుకోవాలంటే పాపము ఎంత తీవ్రమైనదో మనందరూ ఆలోచించాలి. పాపము ఎంత భయంకరమైనదో మనం తెలుసుకోవాలి. అది మన గురే ఉండాలి. మన పాప గురించి కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు మనం ఇంతకుముందు ఆలోచించవలసిన జ్ఞాపకం చేసుకుందాం. ఆజ్ఞ అతిక్రమ పాపాన్ని మనం నేర్చుకున్నాం. మిగిలినది చేయనిది చేయకపోవడం పాపం చేసిన వారిని నేర్చుకున్నాం. మూడుకొని యోచన పాపాన్ని ఆలోచించాం. తర్వాత పాపం గురించి మనం కొన్ని విషయాలు మనం అలా ఆలోచించవచ్చాం. పాపం అది చేస్తేనే పాపం అవుతుంది. పాపం జన్మత ఎవరికి స్వభావసిద్ధంగా రాదన్న విషయం ఆలోచించాం. పాపంలో మనిషి యొక్క బాధ్యత ఉంటుంది, మనిషి యొక్క ఎంపిక ఉంటుంది. ఎందుకంటే ఆ స్వేచ్ఛ ఎంపిక గల శక్తి దేవుడు ప్రతి మానవుడికి ఇచ్చాడు. మంచి తెలుసుకోలో చెడ తెలుసుకోలో ఎవరైనా ఆధారపడి ఉంది, మనిషి కూడా ఆధారపడి ఉన్నాయి. పాపము చేస్తేనే పాపం అవుతుంది. అది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. పాపం చేయకుండా పాపము చేసేవాడు ఆపము. పాపంలో మన హ్యాండ్ ఉంటుంది, మన బాధ్యత ఉంటుంది, మన క్రియ ఉంటుంది. పాపంలో మన ప్రేమ ఉంటుంది. మరి సాధారణ పాత్ర ఏమి ఉంటుందంటే సాధనను మనలో ఆవరించే భగవంతుగా మనతో చేయించాడు. కానీ సాధనను మనం పాపం చేసే విధంగా ప్రేరేపిస్తాడు సాధన. అది సాధన పని. అంతే తప్ప సాధన మనలో ఆవరించి మనలో గురుకుని వాళ్ళలో చేయడం పాపం. పాపం చేసేటప్పుడు పాపం చేసేది మనిషే. సాధన పాపం ఏంటి? సాధన ప్రేరేపిస్తాడు, సాధన శోధిస్తాడు. తర్వాత పాపం గత వారం ఆలోచించినట్టు పాపానికి మూలమేంటి ఆలోచించాం. పాపం జరిగేది శరీరంలో కాదు, ఆత్మలో జరుగుతుంది. అంతరంగం ఆత్మలో హృదయంలో అనే భాగంలో జరుగుతుంది. పాపం మూలం ఏంటంటే హృదయంలో వచ్చిన హృదయ ఆలోచనలు. ఈ ఆలోచనలు అనేవి మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేయడం బట్టి మనం పాపడిస్తామో అవుతాం. ఫిల్టర్ చేయకపోతే ఫిల్టర్ జరగాల్సిన హృదయంలోనే జరగాలి. హృదయంలో ఫిల్టర్ జరగకపోతే ఏమవుతుందంటే చెడ్డ ఆలోచనలు మన హృదయంలో ఉండి హృదయం ద్వారా మనసుకు చేరి మనసు ద్వారా ప్రేరేపించబడి మన జ్ఞానేంద్రియాలలో పాపం చేస్తాం. జ్ఞానేంద్రియాలను అర్థం ఏంటండి? సెన్స్ ఆర్గన్స్ అర్థం ఏంటి? కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, ఇవి జ్ఞానేంద్రియాలు. అయితే కాళ్ళు, చేతులు, ఇవి కూడా ఇవన్నీ కూడా పాపానికి సహకరించి అవయవాలు. మన పాపం భౌతిక చేసే కార్యం దేంతో చేస్తాం? కళ్ళు, ఇవన్నీ కూడా కళ్ళు, చేతులు, కాళ్ళు, ఇవన్నీ కూడా మనం భౌతికంగా అవయవాలు చేస్తాం. కాబట్టి పాపం చేయడంలో మన శరీర పాత్ర ఈ విధంగా ఉంటుందో ఆలోచించాం. మరొకటి ఏమనిపిస్తుంటే పిల్లల్లో మంచి చెడ్డ జ్ఞానం ఉండదని ఆలోచించండి. ఒకసారి మంచి చెడ్డ జ్ఞానము ఒకనొక వయసులో వస్తుంది. ఆ వయసు ఏ వయసు వస్తుంది అది ప్రక్రియ అవగాహన చెప్పాలి అనుకోండి. కొంతమందికి 10 ఏళ్ళ అవగాహన రావచ్చు, కొంతమందికి 14 ఏళ్ళకి రావచ్చు. అది మనం అంచనా వేయలేం. అయితే మనం ప్రభుత్వం అంటే మనం లోపల కూడా చూసుకుంటే ప్రభుత్వం ఏం చేసిందంటే మైనర్ అంటే అర్థం ఏంటి? 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ మైనర్ చెప్పారు ప్రభుత్వం. మైనర్ ప్రభుత్వ ఉద్దేశం అర్థం వాళ్ళకి పెద్దగా ఏం తెలియదు అర్థం వస్తుంది. సాధారణంగా మైనర్ వాళ్ళు చేసే శిక్షలు కూడా వాళ్ళకి అంత పెద్దవాళ్ళకు ఉన్న శిక్షల్లో వాళ్ళకు ఉండదు, వాళ్ళకు ఉన్న పరిమితులు ఉంటాయి. కానీ దేవుని వాళ్ళు ఏం చెప్తుందంటే మైనర్ ఒక పర్టికులర్ వయసు నిర్ణయించబడలేదు. కానీ పాప పుణ్యాలు అనేది ఒక సర్టైన్ వయసు తెలుస్తుంది. ఆ వయసు అనేది దేవుడు చెప్పలేదు కానీ మనకు ఐడియా వచ్చేస్తుంది. అలాగే దానికి టైం లిమిట్ లేదు.
నాకు తెలిసి ఈ కాలంలో ప్రతి ఒక్కటి పాపం అంటే ఒక ఇంకా వయసు ముందుకు వస్తుంది. పూర్వము 14, 13 దాకా ఏ విషయమే తెలియదు, కానీ ఇప్పుడేమో 10 ఏళ్ళకే మామూలు తెలిసిపోతాను. అవునా కదా? లోకంలో తెలిసిపోతుంది పాపం అంటే ఇంకో వ్యక్తి చేయగల స్థితికి వచ్చేస్తున్నాడు. కాబట్టి మనకేం అర్థమవుతుందంటే పాపం అనేది ఒక సర్టెన్ ఎదుగా కనబడిన విషయం మనకు అర్థం అవ్వాలి. ఒక మాట మనం చదువుకుంటే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 15 చదువుకుంటే, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 15 చదువుకుంటే అక్కడ తూరు అనే ఒక రాజు గురించి ప్రస్తావిస్తూ ఒక ప్రవచనం ఉంటుంది. మనకు సందర్భం అవసరం ఒక మాట చదువుకుంటే 15వ వచనంలో, నీవు నియమించబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయములలో నీవు యథార్థవంతులుగా ఉంటివని ఒక పదం వాడబడింది. దిన వాక్యం ఏం సెలవుస్తుందంటే, నీవు నియమించబడే దినం మొదలుకున్నాడు. అర్థం ఏంటంటే నువ్వు భూమి మీద పుట్టిన మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు అని పదం ఉందండి. పాపము నీ యందు అంటే పాపం అనేది ఒక ఏళ్ళలో కనబడుతుందండి. మరి అంత ముందు పాపం కనబడుతుందండి. పాపము చిన్న వయసులో కనబడదు. దేవాలయం ఏం వస్తుందంటే, పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయములలో నీవు యథార్థవంతుగా ఉంటే పదం వాడారండి. అక్కడ ఒక పదం పడ్డారు. ఏంటో పదం అంటే ప్రవర్తన. ప్రవర్తన అంటే పాపంకి మన పాపం చేయించడం మన ప్రవర్తన. ప్రవర్తన ఇంగ్లీష్లో కండక్ట్ అంటారు కదా, కండక్ట్ సర్టిఫికేట్ అంటారు కదా. ప్రవర్తన కంటే మంచి ప్రవర్తన వ్యక్తి సజ్జనంగా ఉంటాడు, చెడ్డ ప్రవర్తన వ్యక్తి పాపం చేసేవాడుగా ఉంటాడు. పాపం మూలంటే మన ప్రవర్తన. ప్రవర్తన అంటే మన ఆలోచన విధానం అర్థం చేసుకోవచ్చు. ఆలోచన విధానం. కాబట్టి పాపం చేయడానికి ప్రవర్తన ప్రాముఖ్యము. అందుకే యెహెజ్కేలు గ్రంథము 18:30 చదువుకుంటే, కాబట్టి ఇశ్రాయేలులారా ఎవరి ప్రవర్తన బట్టి వాణిని శిక్షించడం అంటాడు దేవుడు. ఎవరిని ప్రవర్తన బట్టి. ప్రవర్తన ప్రాముఖ్యమైనది. మన ప్రవర్తన బట్టి మనం పాపం చేస్తాం, మన ప్రవర్తన బట్టి మనం మంచివారిగా ఉంటాం. అన్నిటి మూలం మన ప్రవర్తన. కాబట్టి దేవుడు ఉద్దేశం ఏముందంటే, యెహెజ్కేలు గ్రంథం 18:23 చదువుకుంటే, దుష్టుల మరణము నొందుల చేత నాకు ఏమాత్రమే సంతోషం కలుగునా అంటాడు దేవుడు. వారు తమ ప్రవర్తనను దిక్కుకొని బ్రతుకుటే నాకు సంతోషం అంటాడు. పాపము ప్రతి ఒక్కరు పాపం చేస్తే పాపంకు మూలం పెట్టే ఇక్కడ దేవుని గ్రంథం ప్రవర్తన సెలవుస్తుంది. దేవుని కోరిక ఏమైంది? ప్రవర్తన దిద్దుకుంటే నాకు సంతోషం అంటాడు దేవుడు. దుష్టుల మరణం చేత నాకు ఏమాత్రం సంతోషం కలుగును అంటాడు. మనుషులందరూ పాపం చేసి చనిపోతే దేవునికి ఆనందం ఉంటుందండి? దేవుడికి ఆనందం ఉంటుందా? దేవుడి కోరిక ఏముంది? పాపం చేయకుండా ప్రవర్తన దిద్దుకుంటే అదే గొప్ప ఆనందం దేవుని వారికి సెలవుస్తుంది. కాబట్టి పాపము ఒక ఏజ్లో కనబడుతుంది. చిన్నపిల్లల్లో పాపం ఉండదు. మంచి చెడ్డ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వ్యక్తి ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. మరి ఇటువంటి పిల్లల్లో ఏముంటుందంటే మూఢత్వం ఉంటుంది. ఏముంటుందండి? మూఢత్వం. మరియు ఆలోచన పిల్లలు ఆలోచనలో కొట్టుకుంటారు. దాని ఏముంటుంది? గ్రంథాన్ని మాట ఏమి చెప్పింది? ఆ స్టేజ్ని మూఢత్వం చెప్పింది. మూఢోదాని మందు ఏంటి? బెత్తం. మూఢోదాని మందు ఏంటండి? బెత్తం. బెత్తమే మందు అని చెప్పారు. తల్లిదండ్రుల భయం చెప్పడం వల్ల పిల్లలు మూఢత్వం తప్పించుకోవచ్చు. కానీ అది దేవుడు పాపంతో పోల్చలేదు. పాపం వేరు, మూఢత్వం వేరు. రైట్. అది మనం అది ఒకసారి ఆలోచించాం. అన్నీ కూడా ఈరోజు మనం వాస్తవానికి ఇంకా చాలా సబ్జెక్ట్ ఉందండి పాపం గురించి. పాపంలో రకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకోవాలి. ఇంకా అవి చెప్పుకునే ముందు పాపం లక్షణాలు కూడా ఉన్నాయి. తర్వాత పాపం వేటిగా పోల్చబడింది అనేవి కూడా ఉన్నాయి. మనం అవి ఈ రోజు నేర్చుకుందాం. ప్రభు చెప్పుకుందాం, అవసరం ఆలోచిద్దాం.
మిగతా భాగం. కాబట్టి పాపము గురించి దేవుని దానిలో మనం తెలియజేస్తూ పాపము వేటితో పోల్చబడింది అనే విషయము మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం. దేవుడు మనకు అర్థం అవడానికి ఆత్మ సంబంధ విషయాల్లో బౌద్ధ సంబంధించిన పోల్చడం జరిగింది. దేవుని వాక్యం ఎలా పోల్చబడింది? దేవుని వాక్యం దేవుడు దేనితో పోల్చమని చెప్పాడు. అందరూ రాయించాడంటే రాయించడండి. దేవుని వాక్యం ఎలా పోల్చబడింది? దేవుని వాక్యం కంఠంతో పోల్చబడింది, ఇంకా అగ్నితో పోల్చబడింది, శృతితో పోల్చబడింది అన్నారు. తర్వాత దేవుని వాక్యము వెలుగుతో పోల్చబడింది. తర్వాత దేవుని వాక్యము ఆహారంతో పోల్చబడింది, దేవునితో పోల్చబడింది, తేనెతో పోల్చబడింది, ఇంకా అంతంతో పోల్చబడింది. ఇలా మనం ఒకసారి నేర్చుకున్నాం. గత ఆశ్చర్యం చెప్పినట్టు గుర్తు దేవుని వాక్యం గురించి. అదేవిధంగా పాపం కూడా కొన్ని రకాల వస్తువులతో పోల్చడం జరిగింది. పాపం కూడా దేవుడు పోల్చాడు మనకు అర్థం అవ్వడానికి. ఎలా పోల్చాడో ఏంటో కొన్ని విషయాలు ఆలోచిద్దాం. పాపము ఒక మరకగా పోల్చబడింది. మరక అర్థం ఏంటి? మన పక్కకి మరక అర్థం ఉంటుంది కదండి. ఒక మరకగా పోల్చబడింది. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 10 చదువుకుంటే, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 10. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తీసుకుందాము. ఈ పాపములు రక్తము వలె ఎర్రనేను, అవి హేమము వలె తెల్లబడును అని పదం వాడాడు. అక్కడ పాపాన్ని దేవుడు ఎలా పోల్చాడు? రక్తము వలె ఎర్రని రక్తం మరక పోల్చాడు. పాపం అనేది మన ఆత్మకి పట్టిన మరక. ఇప్పుడు మన బట్టలకి మరక పట్టి మనం పోల్చడం లేదా? పోల్చగలం. మన షర్ట్ మీద మన డ్రెస్ మీద మరక పడితే ఆ మరక ఎలా కనపడుతుంది? స్పష్టంగా కనపడుతుంది. మనం తీసుకున్న వస్త్రం స్పష్టంగా. అదేవిధంగా ఆత్మకు పడిన మరకగా దేవుని వల్ల పాపం పోల్చడం జరిగింది. కాబట్టి మొదటి పాపం అనేది ఒక మరకతో, ఒక తుప్పుపడిన మరకతో పోల్చబడింది. 2, పాపము మోయలేని బాధతో పోల్చబడింది. కీర్తన 38వ కీర్తన 4వ వచనం చదువుకుంటే, 38వ కీర్తన 4వ వచనం చదువుకుంటే దావీదు అంటాడు అన్నమాట. చదువు. నా దోషములు నా తల మీద కూలిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోసపోయినవి. ఈ మాట దావీదు అంటాడు. దావీదు ఏమంటాడు? నా దోషములు పాపము ఒకటే. ఎందుకు ఆలోచించింది? దోషములు, పాపములు, అతిక్రమాలు అన్నీ కూడా ఒక భాగం. నా దోషములు నా తల మీదగా పొల్లిపోయినవి, నేను మోయలేని భారము బరువు వలె నా మీద మోపబడి ఉన్నవి అంటాడు. అంటే దావీదు ఎక్స్పీరియన్స్ అవుతున్నాడా పాపం ఒక భారంగా? ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు? ఇప్పుడు మన నెత్తి మీద ఒక 20 కేజీల బరువు పెట్టినప్పుడు ఎలా ఉంటుందా? మన జీవితంలో ఆ బరువుతో మోస్తూ నడుస్తుంటే ఎలా మనం లైఫ్ లీడ్ చేయగలమా ఆ బరువుతో ఉంటే? దావీదు ఏమంటాడంటే ఆత్మ సంబంధంగా ఆత్మ భారంతో ఉన్న ఆత్మ కుంగిపోతున్నది అంటాడు. ఇప్పుడు భారం కూడా ఎలా ఫీల్ అవ్వాలి మనం? పాపం గురించి అవగాహన ఉన్నవాడికి పాపం గురించిన విషయాలు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు అవగాహన లేకపోతే అసలు పాపం అంటే తెలియదు అనుకోండి, మనకి అసలు ఏం తెలియదు. పాపం తెలిసి మనకి ఏం అర్థం అవుతుంది అంటే, పాపం మన భారం నాకు కొంత విషయం అర్థమవుతుంది. మన మీద ఎంత బరువు, ఒక 50 కేజీలు బరువు ఉంటే ఎంత భారం ఉంటుందో, పాపం కూడా మన ఆత్మకి అంత భారం ఉందని చెప్పగలుగుతుంది. కాబట్టి పాపము భారంతో పోల్చబడింది. 3వదిగా పాపము ఒక అప్పుతో పోల్చబడింది. ఒక తీర్చవలసిన రుణంతో పోల్చబడింది. రుణము లేదా అప్పుతో పోల్చబడింది పాపము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12 చదువుకుంటే,
మత్తయి సువార్త 6:12 చదువుకుంటాం. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ మాదిరి ప్రార్థన చేస్తూ ఒక మాట అంటారు. ఏంటో మాట అది? మా రుణములను క్షమించినట్లు మా రుణములు క్షమించము. ఇక్కడ చాలు. అక్కడ ఏమన్నాడు? అక్కడ ప్రభువు ఏమన్నాడు అంటే మా రుణస్థులమేమో క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించము. రుణం అంటే అర్థం ఏంటి? రుణం అంటే అర్థం ఏంటి? రుణం అంటే అప్పు. సాధారణంగా అక్కడ అప్పు అంటే అది ఏ అప్పు మాత్రం విశ్వసిస్తారు? మామూలుగా మా బయట డబ్బు తీసుకున్న అప్పు మాత్రం విశ్వసిస్తారు కాదు. ఏంటి అప్పది? అది ఆత్మకు సంబంధించింది. మా అప్పులు నించు అని ప్రభు యేసుక్రీస్తు పాపాన్ని ఒక రుణంతో పోల్చడం జరిగింది. పాపం చేస్తే మనం భాగ్యపడినట్టే, మనం అప్పు తీసుకున్నట్టు. ఒక ఉపమానం ఉంటుందండి, మంచి ఉపమానం. మత్తయి సువార్త 18 చదువుకుంటే మత్తయి సువార్త 18:23 చదువుకోవడం మంచి ఉపమానం ఉంటుందండి. మన సమస్య చదువుకుంటాం తెలిసిన సందర్భమే. మత్తయి సువార్త 18 మత్తయి సువార్త 18:23 చదువుకుంటే, కావున పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూసుకొని కోరిన ఒక రాజును పోలినది. అతడు లెక్క చూసుకుని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని ఎవరు తేవడం. ఇక్కడ ఒక ఉపమానం కూడా చెప్పారండి. పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూసుకున్న ఒక రాజును పోలింది. ఆ రాజు ఎవరు? దేవుడు. దేవుడు రాజు అయితే, రాజు కింద పనిచేసేవాడు దాసుడు అయితే, దాసుడు మనిషి అయితే, ఆ దాసుడు రాజుకి బాకీ ఉన్నట్టు. ఎంత బాకీ ఉన్నట్ట? అతను లెక్క చూసుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొక్క తేబడాను. ఎన్ని తలాంతులు అంటున్నాడ? 10,000 తలాంతులట. ఒక తలాంతు అంటే ఎంత కింద రాయబడి ఉంది? ఒక తలాంతు అంటే 3,600 రూపాయలు. 10,000 తలాంతులు అంటే 10,000 × 3,600 అంటే 3,60,00,000. 3,60,00,000 ఒక వ్యక్తి దేవుడికి బాకీ ఉన్నాడు. ఏ రూపంలో? పాపముల రూపంలో బాకీ ఉన్నాడు. 20 చదువుకుంటే అప్పు తీర్చుటకు వాని యొక్క ఏమీ లేనందున వాని యజమానుడు వాణిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగే యావత్తును అమ్మి అప్పు తీర్చమని ఆజ్ఞాపించెను. దేవుడు ఏం చేశాడు? నువ్వు అప్పు తీర్చాలి, అప్పు ధన రూపంలో ఉండబడితే అది నీ వద్ద లేదు కదా, నీకు నాకు డబ్బు లేదు కదా, నువ్వేం చేస్తావంటే నీ భార్య, పిల్లలు, నీకున్న మొత్తం సమస్తంగా అప్పు తీర్చని దేవుడు ఆ వ్యక్తితో అన్నట. అప్పుడు 20 చదువుకున్న వ్యక్తి సాగిపడి నా ఎడల ఓర్చుకును నీకు అంతే చెల్లింపు చెప్పగా 27 ఆ దాసుని యజమానుడు కనికరపడి వాడిని విడిచిపెట్టి వాడి అప్పు క్షమించాను. దేవుడు మన లక్ష్యం ఎలాంటిదంటే, దేవుడి ముందు మనం మనం ఏడిచి బాధపడితే దేవుడు మనసు ఒప్పుకోలేదు. మనుషుల మీద బాధపడితే మనిషి ఏం చేస్తాడో ఏడాది చేస్తాడు. కానీ మనిషి దేవుడి దగ్గర బాధపడితే దేవుడు మన స్వభావం ఏంటంటే ఆయన వెంటనే కనికరపడిపోతాడు. ఆయన స్వభావం అంతే. మనం ఎప్పుడైనా నిజంగా యథార్థంగా ఒక వ్యక్తి పశ్చాత్తాపంలో కన్నీటితో ప్రాణం చేస్తే దేవుడు కనుక ఖచ్చితంగా ప్రతిభావం వస్తుంది. ఎందుకంటే దేవుడు కనికర చూపే వ్యక్తి. ఎవరైనా బాధపడి ఏడిస్తే దేవుడు చూడడం ఉండలేట. ఎందుకంటే మన ఆఫీసులో తండ్రి అవుతుంది దేవుడు. ఇప్పుడు ఒక కూతురు కానీ కొడుకు కానీ తండ్రి బాధపడితే తండ్రి మనసు ఎలా ఉంటుంది? వీళ్ళందరూ ఏడుస్తే పట్టించుకోమంటుంది తండ్రి. తల్లి ఎలా ఉంటుంది? తండ్రి ఎలా ఉంటాడా? ఉండలేడు అలాగా. దేవుడు కూడా మన ఆఫీసులో తండ్రి, తల్లి ఆయన, తండ్రి ఆయన. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే కలిగిన ఎవరు నమ్మి అప్పు అప్పుడు దేవుడు చేశాడంటే వాని అప్పు క్షమించాను. క్షమించిన అర్థం ఏంటి? అనుకున్న రుణం మొత్తం క్లియర్ చేశాడు దేవుడు. ఎంత రుణం అది? 3,60,00,000. అంటే ఎంతో ఎంతో ఎక్కువ అర్థం చేసుకోవాలి.
10,000 మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ప్రతి అంకె ఒక అర్థం ఉందా? 10 అన్న అర్థం ఏంటంటే అది సంఖ్యాపరంగా ఎక్కువ అర్థం చేసుకోవాలి. అది లిమిట్ కాదు, లిమిట్ లెస్ అంటే మనిషి చేసిన పాపాలు ఎన్నో ఉంటాయి, లెక్కలేని పాపం మనిషి చేస్తారా. కానీ దేవుడు ఏం చేస్తాడు కాబట్టి కనికరిస్తే క్షమిస్తారా. మళ్ళీ ఆ వ్యక్తి ఏం చేశాడు? తన దగ్గర ఉన్న తోడు చేసి ఈ వ్యక్తి మీద అప్పు చేశాడు. ఎంత అప్పు చేశాడట? ఆ కిందకు వస్తే 28వ వచనంలో, అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తన 100 ధ్యానాలు అచ్చి ఉన్న తన తోటి దాసుల్లో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపమనెను. ఆ వ్యక్తి ఏం చేశాడు? దేవుడు అంత క్షమిస్తే ఆ వ్యక్తి ఏమో ఈ వ్యక్తికి మరొక వ్యక్తి డబ్బులు అప్పుగా ఉన్నాడు. ఎంత పైగా ఉన్నాడట? 100 ధ్యానాలు. 100 ధ్యానాలు ఎంత? ఒక ధ్యానం అంటే ₹10. 100 ధ్యానం అంటే ₹50. ₹50 వచ్చున్న వ్యక్తికి దగ్గరికి వెళ్ళి వాడి ఫిల్టీ పట్టుకొని నువ్వు డబ్బులు చెల్లిస్తావు వెళ్తున్నాడు. ఎవరు అడుగుతున్నారట? 3 కోట్ల అప్పు తీయమైన వ్యక్తి. ఒక ₹50 వ్యక్తి ఈ వ్యక్తి ఫిల్టీ పట్టుకుంటే ఇప్పుడు దేవుడే చేయలేను, ముందు రాగాయన వ్యక్తిని వచ్చినట్టే కట్టితో కష్టం కూర్చున్నట్టు చంపేయాలి. ఈ వ్యక్తి చూడండి, అంటే మంచి స్వభావం చూడండి ఎలా ఉందో. 29 వస్తుంది. అందుకు చేసే పరిగెత్త మన తోటలో సాగిలపడి నా ఎడల ఓచుకోవడం నేను చెల్లించాలని నేను వేడుకున్నాను, కానీ వాడు ఒప్పుకొనక అత్యున్న చిన్నులు వాడిని చెరసాలని నేను. కాబట్టి కనికపడితే క్షమించిన ఆయన అంటే ఆ వ్యక్తి ఒప్పుకోలే, ₹50 మాత్రమే వాడిని చెరసాల వేయించాడట. కాబట్టి మన ఉపమానం ఉంటాం, సందర్భం ఉంటాం, అవసరం లేదు. మనకి ఏం నేర్చుకోవాలంటే అంటే సందర్భం ప్రభుత్వం చెప్తారంటే దేవుడేమో మనిషి పాపాలు క్షమిస్తున్నాడు, కానీ మనిషి ఏం చేస్తున్నాడు? తోటి మనిషి పాపాలను క్షమించలేకపోతున్నాడు. కానీ ప్రభు ఏమంటారు? నీ తప్పిదాలు నీ రుణాలు క్షమించబడాలంటే నువ్వు ముందేం చేయాలి? నువ్వు ఇంకోటి క్షమించు. నువ్వు ఇతరులు క్షమించకుండా నువ్వు అందరినీ ద్వేషిస్తూ వాళ్ళు క్షమించకుండా నీ పాప దేవుడు క్షమిస్తాడు. అది సందర్భం. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన పాపాలు క్షమించుకోవడం మనమేం చేయాలి? మన సహోదరులు మన ఇంట్లో పాపం చేస్తే మనం ఏం చేయాలి? దాన్ని క్షమించేటప్పుడు దాన్ని మనసులో ఉంచుకోకూడదు. మరి అదే మనసు ఉంచుకుంటే దేవుడు ఉంచుకోవడం మనసులో. ఇటు వ్యక్తి తప్పు చేసి నీ ఎలా చేస్తే ఒక 2 తప్పులు చేయాలి. మరి నువ్వు దేవుడి వ్యక్తికి ఎన్ని తప్పులు చేస్తావు? ఎన్నో తప్పులు చేస్తాం, లెక్కలేని తప్పులు చేస్తాం. కాబట్టి అక్కడ పాపం ఎలా పోల్చబడిందంటే ఒక చేర్చాల్సిన రుణంతో పోల్చబడింది. తర్వాత పాపం అనేది ఒక వ్యాధితో పోల్చబడింది. ఒక యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటే, నిత్యము తిరుగుబాటు చేయించు మీరేలా ఏకన్నా కొట్టకూడదు, ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వారి గుండె బలహీనమైన పదం ఉంటుంది. ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఇశ్రాయేలు వ్యభిచరించి విగ్రహాలతో పాపం చేసి దేవుడు దూరమైన సందర్భంలో యెహోవా దేవుడు ఇశ్రాయేలు గురించి మాట్లాడితే ఏమన్నారంటే ప్రతివాడు నడినెత్తిన ఏం కలిగి ఉన్నాడట? వ్యాధి కలిగి ఉన్నాడు. ఏ వ్యాధి అది? పాపం అనే వ్యాధి కలిగి ఉన్నాడని దేవుడు చెప్పడం జరుగుతున్నాడు. పాపాన్ని దేవుడు ఒక జబ్బుగా, ఒక మందు లేని ఒక భయంకరమైన వ్యాధితో పోల్చడం జరిగింది. ఆ వ్యాధి దేనికి వస్తుంది? శరీరంగా ఆత్మగా? ఆత్మకు సంబంధించిన వ్యాధి. తర్వాత దేవుడు పాపాన్ని ఎలా పోల్చాడంటే చీకటితో పోల్చాడండి. యోహాను సువార్త 3:19 చదువుకుంటే, యోహాను సువార్త 3:19 చదువుకుంటే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చింది కానీ తమ క్రియలో చెడ్డవై ఉందన మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. యేసు వచ్చినప్పుడు కూడా చాలా మంది జనులు ప్రభు దగ్గర రాలేదని, ప్రభువుని విశ్వసించలేదని. వాడు యోహాను భక్తుడు ఏమన్నాడంటే మనుషులు ఎందుకు విశ్వసించలేదు? ఆయన క్రియలు చెడ్డవి.
సాధారణంగా పాపైన మనుషుడు ఎక్కువ దేవుడి దగ్గర రాడండి. పాపే మనిషి ఎక్కడ తిరుగుతాడో లోపల తిరుగుతాడో సంఘంలో ఉంటాడు, అంతే కదా. మనం ఎవరైనా దేవుని చెప్పి ఒక సంఘం రామా అంటే ఎవరైనా వస్తారంటే పాపం చేసిన వ్యక్తి రాడండి. ఎందుకంటే వాళ్ళ క్రియలో వాడు మానలేడు, సంఘంలో ఉండలేడు. సంఘం కోసం ఏమవుతుంది? పాపం చేసిన వాడు మనసాక్షి ఏం చేస్తుంది? గద్దేస్తుందండి. సంఘంలో వాక్యం విన్నప్పుడు మన మనసాక్షి గద్దేస్తుందండి, మనం దోషాలను గుర్తు చేస్తాం. కాబట్టి అక్కడ యేసు ప్రభువును వెలుగుతో పోల్చబడితే పాపాన్ని చీకటితో పోల్చారు. తర్వాత పాపాన్ని దేవుడు ఎలా పోల్చారంటే ఒక క్రూరముగా పోల్చారండి. ఆదికాండము 4:5-7 చదువుకుంటే, ఆదికాండము 4:5-7 చదువుకున్నప్పుడు కయ్యంతో మాట్లాడుతూ దేవుడు మాట అంటాడు. వాచనలో ఆలోచించాం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం కొంచెం మనవాడగా. కయ్యను తన తమ్ముడైన హేబేలు చూసి అసూయపడుతున్నప్పుడు నువ్వు మంచి పని చేస్తే నువ్వు తలెత్తుకుంటావు కదా, నువ్వు సత్క్రియ చేయకపోతే ఏమో వాకిట ఏముందట? పాపము పొంచినుడును. పొంచినట్టు అర్థం ఏంటి అంటే దేవుడు ఎలా పోతాడు పాపాన్ని? వీడు ఎప్పుడైతే దొరుకుతాడా, ఎప్పుడు మింగేద్దామా, ఎప్పుడు పడుకోమా చూస్తున్నాడు. పాపాన్ని ఒక క్రూరంగా పోల్చాడు దేవుడు. పాపానికి ఒక్కసారి అవకాశం ఇచ్చామా వెంటనే అది మింగేస్తుంది. పాపం భయంకరంగా మింగుతుంది పాపం మనుషుల్ని. కాబట్టి కొంచెం క్రూరంగా పోల్చాడు దేవుడు. తర్వాత పాపాన్ని ఎలా పోల్చాడంటే ఒక రాజ్యానికి రాజుగా పోల్చాడు. రోమపత్రిక 6:12 చదువుకుంటే, రోమపత్రిక 6:12 చదువుకుంటే పౌలు రోమ సంఘానికి రాసి ఒక మాట అంటాడు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. అంటే పాపం ఏం చేస్తారు? శరీరంలో పాపం ఏలుతుంది. పాపము రాజే కూర్చొని మన హృదయంలో పాపం ఏలుతుంది. పాపం పరిపాలిస్తుందని అక్కడ చెప్పడం జరిగింది అలంకార భాషలో. ఎందుకు పరిపాలిస్తుంది పాపం? పాపం చే ప్రతివాడు దేని దోషే ఉన్నాడట? పాపానికి దోషే ఉన్నాడు. మన చదువుకోవడంలో యోహాను సువార్త 8:34 ఏం చెప్పారు? పాపం చే ప్రతివాడును పాపానికి దోషుడు. యోహాను సువార్త 8:34 చదువుకుంటే అక్కడ మాట ఉంది. యోహాను సువార్త 8:34 చదువుకుంటే, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపములకు దాసుడని మీతో నిత్యంగా చెప్పుచున్నాను. పాపములకు దాసుడు అంటే పాపము ఒక బానిసత్వం. అంటే పాపం అనే రాజు కింద మన కూడా బానిసత్వం బానిస లేకపోని ఒక పాపాన్ని ఒక ఏలుబడి చేసే ఒక రాజుగా పోల్చడం జరిగింది. ఆఖరిగా మరణం యొక్క వేతనంతో పాపము పోల్చబడింది. రోమపత్రిక 6:23 చదువుకుంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపం చేసిన వెంటనే ఏమవుద్ది? ఆ వ్యక్తులు చనిపోతారు. పాపం చేసిన వెంటనే చనిపోతారు. మనిషి భౌతికంగా చనిపోం, ఆత్మీయంగా చచ్చిపోతాం. సడన్గా ఉండబోతున్నాం ఒక వ్యక్తి మన కళ్ళు మాట్లాడుతూ ఒకసారి కింద చనిపోవడం మనం ఏం చేస్తాం? బయటకు పోతాం అంటాం. కానీ పాపం కూడా ఏం చేస్తుంటే ఆత్మ సంబంధం ఆత్మలు చంపేస్తుంది. పాపంకి వినియోగం వచ్చే మరణం, పాపము మరణం రెండు కూడా ఒక అన్నదమ్ములు ఆకర్షణలాగా ఉంటుంది. మరణం యొక్క వ్యాసం అనేది పాపంతో పోల్చబడింది. కాబట్టి ఇవన్నీ కూడా పాపంకి ఉన్న పర్యాయాలు. అంటే పాపం వీటితో పోల్చబడింది. మొదటి ఏం చదువుకున్నాం? భారంతో పోల్చబడింది. రెండోది ఒక మరకతో పోల్చబడింది. తర్వాత పాపము ఒక అప్పులో పేదతో రుణంతో పోల్చబడింది. ఒక భయంకరమైన వ్యాధితో పోల్చబడింది. చీకటితో పోల్చబడింది. ఒక రాజు రాజ్యంగా బానిసం చేసే రాజుగా పోల్చబడింది.
ఆఖరిగా ఒక మరణం యొక్క వ్యాపంగా పోల్చబడింది. అది పాపం ఈ విధంగా పోల్చబడింది. కాబట్టి పాపం అంటే అది ఎంత భయంకరమైందో మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పాపం గురించి మనం కొన్ని లక్షణాలు ఆలోచిస్తాం. లక్షణాలు ఆలోచించుకొని మనం ముగించుకుందాం. పాపం యొక్క స్వభావము, పాపం యొక్క లక్షణాలు. పాపము దేవుడి నుంచి వస్తుందా, దెయ్యం నుంచి వస్తుందా? పాపం కర్త ఎవరు ఉంటారండి? దేవుడా, సాతానా? సాతానే. అసలు పాపం అంటే దేవుడు తెలియదండి. ఎందుకంటే దేవుని స్వభావము అసలు కాదు. దేవుని స్వభావం పరిశుద్ధత, దేవుని స్వభావం మంచిదనము, దేవుని స్వభావం న్యాయము, దేవుని స్వభావం సత్యము. అన్నిటికి విరోధమైనది ఏంటి? పాపము. పాపం ఎక్కడ వస్తుంది? పాపం సాతాను నుండి వస్తుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 3:8 చదువుకుంటే, మొదటి యోహాను పత్రిక 3:8 చదువుకుంటే, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధం గ్రంథం చెప్తున్నాడు. పాపం చేసిన వెంటనే మనం ఎవరి సంబంధం అయిపోతాం? అపవాది సంబంధం అయిపోతాం. యోహాను సువార్త 8:44 చదువుకుంటే, యోహాను సువార్త 8:44 చదువుకుంటే యేసు గారు అంటారు, మీరు మీ తండ్రి ఏమో అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చబోతున్నారు పదం ఉంటుందండి. పరిసయ్యులు వాళ్ళకి మాట్లాడుతూ ప్రభువు ఏమన్నారంటే, పరిసయ్యులు స్వాములు మాట్లాడుతూ, మీరు మీ తండ్రి యెహోవా చెప్పుకుంటారు కానీ మీ తండ్రి ఎవరట? మీ తండ్రి సాతాను ప్రభు అని అంటున్నారు. మీ తండ్రి దురాశ నెరవేర్చబోతున్నారు. దురాశ పాపం మూలబెట్టి దురాశ పరిపాలమే పాపము కొరను. దురాశ నెరవేర్చబడు సాతాను. ఆది నుంచి వాడు నరహంతకుడే ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు, వానికి సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడడం పదం. సాతాను స్వభావం ఎలాంటిదట? సాతాను స్వభావం పాపం స్వభావము. పాపము చేసే స్వభావము, పాపం ప్రేరేపించే స్వభావం ఎవరిది? సాతాను. కాబట్టి అది దేవుడు నుంచి కాదు. మొదటగా పాపం ఒక లక్షణం ఏంటంటే, పాపము దేవుడి నుంచి రాలేదు. పాపం అనేది అది సాతాను నుంచి మనం గమనించాలి. రెండోది ఏంటంటే, పాపము దేవుడిని గాయపరుస్తాడు. ఒక వ్యక్తి నేను ఏవైనా దేవుడిని బాధ పెట్టాలి, దేవుణ్ణి నేను హాని చేయాలి అని ఒక వ్యక్తి ఆలోచించుకుంటే ఆ వ్యక్తి ఎలా చేయగలడు? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒక వ్యక్తి తన భౌతిక శక్తితో దేవుడితో పోరాడగలరు. ఎవరైనా సరే ఎవరో పోరాడలేరు. దేవుని ఎవరు ఎదిరించుకుని దేవుడితో పోరాడలేదు, దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి. మరి దేవుడిని మనం ఏమైనా దేవుడు బాధ పెట్టగలమా? ఎలాగైనా సరే దేవుని మనసును నొప్పించగలమా? గాయపెట్టగలమా? చేయగలం. ఎలా చేయగలము? పాపం చేస్తే దేవుడిని గాయపరచగలం. దేవుని భౌతికంగా మనకున్న వనరులతో, మన శక్తితో దేవుడిని ఎదురించినా కానీ మనం పాపం చేస్తే పాపం ఏం చేస్తుంది? దేవుణ్ణి గాయపరుస్తుందట. అందుకే కొన్ని సందర్భాలు చదువుకుంటే పాప నిబంధనలు ఇస్రాయేలుతో మాట్లాడుతూ వాళ్ళు విరోధంగా తిరుగుబాటు చేసి పాపం చేసేవారు అంటారు. తిరుగుబాటు ఎలా తిరుగుబాటు? తిరుగుబాటు దేవుడు విరుద్ధం కాదండి. అక్కడ తిరుగుబాటు అంటే ఆజ్ఞలు అతిక్రమించడం, దేవుడు వారికి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం, ధర్మశాస్త్రాన్ని చేయకుండా ఉండడం, అదే దేవుడికి విరోధంగా గాయం చేయడం. కాబట్టి పాపం ఏం చేస్తారు? దేవుణ్ణి పాపం దేవుడి మనసుని బాధపడుతుంది. పాపము దేవుడిని గాయపరుస్తుంది. మూడోది ఏంటంటే, పాపంలో ఒక అంతులేని అజ్ఞానం ఉంది. పాపంలో ఏముందండి? అజ్ఞానం ఉందండి. పాపం చేసుకోవడం బుద్ధిహీనుడు. వాడు అజ్ఞానవంతుడు, జ్ఞానవంతుడు కాదు. మొదటి పేతురు పత్రిక 1:14 చదువుకుంటే, పేతురు ఒక మాట అంటారంట.
ఉండు కాగా మీరు విధేయులుగా పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపగా చదవబడ్డాడు. అంటే పూర్వం అంటే బ్రాహ్మణ్స్ కొంతమంది మన పాపం ఉన్నప్పుడు ఆ దశ ఎలాంటిదంటే అజ్ఞాన దశ. అజ్ఞాన దశ అర్థం ఏంటి? జ్ఞానం లేకుండా వ్యవహరించడము. ఆ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపగా పదం ఉంటుందండి. పాపం చేసుకోవద్దు, ఒక అజ్ఞానం మూలి పడతాడండి. అజ్ఞానం ఎవరు మోస్తాడు? సాధారణ పూజ చేస్తాడంట. పాపంలో లోతుగా దిగిన వారికి వాళ్ళకి దేవుని ప్రేమ అర్థమవుతూ దేవుని ఒకట అర్థమవుతుంది. ఎందుకంటే సాతాను వాళ్ళ మొన్ననాథలు గుడ్డుదనం చేస్తారట. పాపంలో డీప్గా ముళ్ళు వాడికి అర్థమవుతుంది. కాబట్టి పాపం ఏం చేస్తుంటే పాపం ద్వారా ఒక మనిషి ఒక అజ్ఞాన దశలో వెళ్తాడు. సాతాను వాళ్ళ మొన్ననాథలు మూసివేస్తాడండి. అందుకే పాపం చేసే మనిషి దేవుడి దగ్గర ఎందుకు రాలేకపోతున్నాడంటే ఆ అజ్ఞాన దశ నుంచి బయట రావడం చాలా కష్టం అండి. పాపం అనేది సాతాను వాళ్ళని అంత లోపరుచుకుంటాడు మనుషులు. తర్వాత పాపము దేవునికి విరోధంగా నడిపిస్తుంది. పాపము దేవునికి విరోధంగా నడిపిస్తుంది. పాపంతో ఉన్నాడు ఎప్పుడు కూడా ఆ వ్యక్తి దేవుడికి శత్రువే. పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఎప్పుడు శత్రువు ఉండదు తప్ప దేవునికి ఎప్పుడు కూడా మిత్రుడు అవడు. దేవునికి ఇష్టమైన పిల్లడు ఆ వ్యక్తి అవడండి. యెషయా గ్రంథము 30:11 చదువుకుంటే, యెషయా గ్రంథము 30:11 చదువుకుందాం. అడ్డము రావణుడి త్రోవకుడి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని ఇశ్రాయేలు తమ దేవుని ఉద్దేశిస్తూ అంటున్నారండి. ఇశ్రాయేలు ఒక స్థితిలో ఎంత దిగజారిపారంటే దేవుడు వాళ్ళని బాధ్యత విడిపించి అనేక అద్భుతం వాళ్ళ మీద చేయించి కానాడ దేశాన్ని ఇచ్చి అంత చక్కగా వాళ్ళు పోషించి ఆదరించిన దేవుడికి ఆఖరిగా వాళ్ళు ఎంత దిగజారిపారంటే అసలు దేవుడి నుంచి మాట మాకు ఎంతద్దు. 30:11 యెషయా 30:11 అక్కడ ఏముందట? అడ్డము రాకుండా త్రావును తొలగుడి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎంత కూడా అంటున్నారండి. అక్కడ ఎంత దిగజారంటే అసలు దేవుడి సార్ మాకు చెప్పొద్దు అని జనాలు తిరగబడిపోయారు పూర్తిగా. అసలు దేవుని వాక్యం మాకు బోధించద్దు అని అంతగా దిగజారు. ఎందుకు ఆ స్థితిలోకి వెళ్ళారంటే పాపం చేయడం వల్ల. వాళ్ళే పాపం చేశారు, బహు విగ్రహార్థం చేశారు. ఇశ్రాయేలు వాళ్ళకున్న దరిద్ర లక్షణం ఏంటంటే విగ్రహాలకు వెంటనే ఎక్కడ అయిపోయారు. ఆ చుట్టూ ఉన్న కణంలో ఏవైతే ఉన్నాయో హిబ్బీలు చదువుకుంటారు, హిబ్బీలు కొన్ని జాతులు ఉంటాయి. వాళ్ళు బహు విగ్రహార్థకులు, ప్రకృతిని ఆరాధించేవారు. వీళ్ళు ఎంతసేపు ఫస్ట్ మొదటి చదువుకుంటే ఇశ్రాయేలు ప్రధాన పాపం వాళ్ళ జీవితాల్లో విగ్రహారాధన. అంటే చుట్టూ ఉన్న కల్చర్ అనేది వీళ్ళు మోడ చేసింది. దేవుడు ఇన్నోసం చెప్పాడు 10 ఆజ్ఞలు మొదట అదే అయినప్పుడు కూడా వాళ్ళు విగ్రహాలు పడిపోయారు. ఎంతలో పడిపోయారంటే ఆ విగ్రహాలలో పడిపోయి దాని లోతులకు వెళ్ళిపోయి అసలు మాకు దేవుడే వద్దనంటే దిగజారిపోయిందండి. అంటే పాపం ఏం చేసిందంటే దేవుడు విరోధంగా పనిచేసి దేవుడు వద్దంతా తెరబడిపోయిందండి. ఉదాహరణగా సొలొమోను కూడా చూస్తూ కూడా అంతేనండి. సొలొమోను దేవుడి మందిరం అంత గొప్పగా కట్టించాడు. అంత గొప్పగా సొలొమోను ప్రార్థన ఉంటుంది. అంత జ్ఞానవంతుడు. ఆమెకి ఏమైందండి తన భార్యల మాట విని విగ్రహాలను వెళ్ళి ఆమెకి దేవుడి నుంచి దూరం అయిపోయాడు. అంటే ఆ పాపం ఏం చేసింది? దేవుడికి విరోధంగా పనిచేసే దేవుడిని దూరం చేసేలా చేసిందండి పాపం. తర్వాత పాపం లక్షణం ఏంటంటే పాపము ప్రమాదకరమైనది. ఎవరైతే పాపం చేస్తాడో పాపి అంటాం, లేదా పాపాత్ముడు అంటాం. పాపం చేసేవాడు నరకం అంచున ఉంటాడట. పాపం చేసే నరకం అంచున ఆ ఇంచులో ఉన్నాడు. ఒక్క క్షణం నరకం పడిపోవడానికి. పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా ఆత్మ సంబంధంగా నరకాన్ని అంచున ఉంటే గ్రంథం మనకు సెలవుస్తుంది. తర్వాత పాపము సమస్త కల్మషము సమస్తమైన అభివృద్ధితో నిండినది.
తీతుకు పత్రిక మొదటి 15 చదువుకుంటే పాపము అపవిత్రమైందని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. తీతుకు పత్రిక మొదటి 15 చదువుకుంటే పవిత్రులకు అన్నీ పవిత్రములు కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. వారి మనసును వారి మనసాక్షియు పరచబడి ఉన్నది. అంటే పాపం ఏం చేస్తాడంటే పాపం ఒక ఆత్మని అపవిత్రం చేస్తున్నాడు. పవిత్రము అపవిత్రము పరిశుద్ధమైన ఆత్మని పాపం ఏం చేస్తుందంటే పాపం అనేది అపవిత్రం చేసింది. ఒక కల్మషంతో దేవుడు పాపం చెప్పడం జరిగిందండి. తర్వాత పాపం మరో లక్ష్యం ఏంటంటే పాపం అనేది పాపంలో కృతజ్ఞత మరిచిన స్థితి ఉండదట. పాపం చేసే వ్యక్తికి కృతజ్ఞత ఉండదు. హోషే గ్రంథము 2:8 చదువుకుంటే హోషే గ్రంథము 2:8 చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలుకి అంత మంచి భూములు ఇచ్చి ఆహారం ఇచ్చి పంటపొలాలు ఇచ్చి అంత చేస్తుంటే వాళ్ళే ఉన్నారు. హోషే గ్రంథం 2:8 దానికి ధాన్య ద్రాక్షరస తైలములను విస్తారమైన విడే బంగారములను ఇచ్చినవని నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతో ఉపయోగపరిచాను. ఇక్కడ దేవుడు స్వయంగా తన మాట చెప్పాడు. ఏంటి మాట చెప్పాడు? దేవుడు ఏమన్నాడండి? ధాన్యం ద్రాక్షరస తైలము విస్తారమైన వెండి బంగారము ఇచ్చిన వాడను నేనే అన్నాడు. స్వయంగా దేవుడు చెప్పిన అంత మాట. నేనే ఇచ్చాను, ఆహారం ఇస్తాను, ద్రాక్షరసం తైలం ఇస్తున్నాను, ద్రాక్షరసం ఇస్తున్నాను, వెండి వేస్తున్నాను, బంగారం వేస్తున్నాను, డబ్బులు వేస్తున్నాను. ఆయన వాళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి కొత్తలు చెల్లించారట, దేవుణ్ణి మరిచారట. అవి తీసుకెళ్ళి ఆ ఆత్మ ఎవరికి అప్పగిస్తారట? బయలు ఎవరికి చేస్తారట. కాబట్టి పాపం ఏం చేస్తారంటే దేవుణ్ణి కృతజ్ఞత పరచదు. మన సాధారణంగా మనం కలిగి ఉన్న సంవత్సరం ద్వారా మనం ఇప్పుడు కూడా నా కష్టం వాళ్ళు వచ్చాయి, నా యొక్క స్వయం గుడిసుకోవాలి ఇంకా మనం మాట్లాడుకోవాలి. మన కలిగి ఉన్న ప్రతి కూడా దేవుడే ఇచ్చాడని నమ్మాలండి. అది విశ్వాసం. అని క్రైస్తవ విశ్వాసం ఎలా ఉండాలంటే మనకి ఏది వచ్చినా సరే, డబ్బు అయినా, పిల్లలైనా, ఆస్తి అయినా, ఉద్యోగం అయినా, సంవత్సరం వస్తువైనా సరే అది నాకు దేవుడే ఇచ్చాడని నమ్మాలని. నిజంగా దేవుడే ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి, ఇది అవదా. కానీ అన్యులు దాన్ని గుర్తించరండి. కాబట్టి పాపం ఏం చేస్తుంటే కృతజ్ఞతలు ఇచ్చే మనసుని కలుగు చేస్తుంది పాపము. తర్వాత పాపంలో మోసం ఉందట. పాపంలో మోసం ఉంది. హెబ్రీ పత్రిక 3:14 చదువుకుంటే హెబ్రీ పత్రిక 3:14 చదువుకుంటే పాపం వ్యక్తి ఏం చేస్తుంటే మోసం చేస్తాడ. హెబ్రీ పత్రిక 3:14 చదువుకుంటే అంటే 14-15 కలిసి ఉంటుంది. కిందకు వస్తే పాపం వల్ల కలుగు భ్రమ చేత మీరు ఎవరైనా కఠిన పరచపడుకుంటున్నట్టని పదం ఉంటుందా? పాపం చేత కలుగు భ్రమ చేత కఠిన పరచపడడం పదం ఉంటుందా? పాపం ఏం చేస్తుంటే ఒక వ్యక్తిని మోసం చేసి ఆ వ్యక్తి హృదయాన్ని కఠినపరుస్తూ పాపము. పాపం ఏం చేస్తుంటే భ్రమ కలిగించాలి చేస్తాడ. పాపం ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి ఏ వ్యక్తిగా సరే. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పాపం బానిస అయితే పాపం ఎలా ఉంటుందో పాపం ఉన్నప్పుడు కూడా అది ఆనందం కొలగేస్తున్న భ్రమ ఉంటుంది. కానీ ఆనందం కాదు, దాని వచ్చిన ఫలితంగా దానివల్ల దానికి బాధ అర్థం తప్ప దాని ఆనందం ఉంటుందండి. తాత్కాలిక పాపంలో ఎప్పుడు ఆనందం ఉండదండి. కాబట్టి పాపం వల్ల మీ హృదయము భ్రమపరిచి మీ హృదయము కఠిన పరచకుండా కూడా పదం వాడారండి. అంటే పాపం ఏం చేస్తాడు? మన హృదయాన్ని కఠినపరచబడుతుంది. మొదట పాపం చేస్తే మన మనసాక్షి బాధపడుతుంది. తర్వాత పాపము అలవాటు అవుతుంది. అలవాటైన పాపము మన జీవితంలో సాధారణం అయిపోతాడు. ఆ వ్యక్తికి నేను పాపంలో ఉన్న విషయం మర్చిపోతాడు. కాబట్టి పాపం మోసం చేస్తే మనిషిని. తర్వాత
పాపంలో ఒక బుద్ధిహీనత ఉందట. పాపం చేసేవాడు బుద్ధిహీనుడు. నిజంగా దేవుడేమో మనుషులు నేర్పించి భూమి పెట్టిన తర్వాత దేవుడు మనం కాపాడడానికి ట్రై చేస్తుంటే, దేవుడు మనలో ప్రాణాన్ని మన ఆత్మని కాపాడాలని చూస్తే అందుకు విధంగా సాతాను ఏం చేస్తే పాపం ద్వారా సాతాను ఏం చేస్తాడు, సాతాను మనుషులు వాడుకుని బుద్ధిహీనులు చేసి సాతాను మనుషుల్ని తన అవసరం వాడుకుంటాడు. ఎప్పుడైతే పాపం చేస్తామో పాపం చేసిన అందరూ అపవాద సమ్మతం అయిపోతాం. పాపం చేసినప్పుడు ఏమవుతుందంటే సాతాను కీలుమొక్కలు అయిపోతాం. సాతాను ఏం చెప్తే అదే చేస్తాం. మరి వ్యక్తికి దేవుని యొక్క చేతుడి సాతాను చేతులకు వెళ్ళిపోతాం. పేరు ఆత్మ సంబంధంగా మనందరం కూడా ఉంటే రెండు ప్లేస్లో ఉండాలి. అయితే దేవుడి కింద, లేకపోతే సాతాను కింద. మన మనసుకు తెలుసో తెలియదా మన ఎంత ఉన్న స్థితి? ఎవరు చెప్పాల్సిన పని లేదా? మన మనసాక్షి తెలుసు, మన మనసు తెలుసు. మనం అపవాద సంబంధమా దేవుని సంబంధమా? మనం దేవుల్లో ఉన్నామా లేకపోతే క్రీస్తులో ఉన్నామా లేకపోతే సాతానులో ఉన్నామా? మన మనసాక్షి తెలిసాను. ఎప్పుడే గమనించండి, క్రీస్తులో ఉంటే, క్రీస్తులో ఉంటే మనకి సమాధానం ఉంటుందండి, శాంతి ఉంటుందండి. అదే పాపంలో ఉంటే మనకి సమాధానం ఉండదండి. పాపం వల్ల మన మనసు కూడా అలజడిగా ఉంటుందండి, భయంతో ఉంటుందండి. పాపము అశాంతి వేస్తుంది, పాపం సమాధానం ఇవ్వదు, పాపం భయం పుట్టేస్తుంది. మనం గతంలో ఆలోచించాం, పాపం భయం పుట్టేస్తుంది, పాపం సిగ్గు వస్తుంది, పాపం అవమానం కలుగుతుంది, పాపం శ్రమ కలుగుతాయి, వేదన కలుగుతాయి. అవన్నీ పాపంలోకి వెళ్తారు. ఇక్కడ పాపంలో బుద్ధిహీనత ఉందండి. తర్వాత పాపంలో క్రూరత ఉంటుందండి. పాపం అనేది క్రూరత్వం నిండి ఉంది. ప్రతి పాపం ఎలా ఉంటుందంటే ఆత్మ సంబంధంగా ఒక ఆత్మని ఒక కత్తిపోత పోల్చినట్టు అర్థం చేసుకోవాలండి. మనం చేసిన ప్రతి పాపం కూడా మన ఆత్మని ఒక పెద్ద కత్తిపోత పోల్చినట్టు అండి. అంటే ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలండి, చదువుకెళ్ళడం కాదు. ఇవంతా కూడా పాపాన్ని అంత ఎక్స్పీరియన్స్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఆలోచించాలి, పాపం అంటే ఎంత భయంకరమైందా, నా ఆత్మని ఎంత తుంచేస్తుందా. దావీదు ఎలా చెప్పాడు, పాపం నా మీద భారం ఉంది, దావీదు ఎలా చెప్పగలిగాడు? తను ఎక్స్పీరియన్స్ అయ్యాడు. ఏ వ్యక్తిని కూడా అనుభవపూర్వకం తెలుసుకోకపోతే అది జీవితంలో అసలు పాపం అంటే ఏమో తెలియదండి. అనుభవం చెందాలి. ఎలా అనుభవం చెందుతాం? వాక్యం చదివితే మనం పాపం విషయం మనకు అర్థమవుతుంది, పాపం ఎంత భయంకర విషయం మనకు అర్థమవుతుంది. సాధారణంగా మనకి ఏదైనా చిన్న అవసరం వచ్చి మనం హాస్పిటల్కి వెళ్ళాం, డాక్టర్ వెంటనే నీళ్ళు జబ్బు ఉంది అనగా మనం ఎంత భయపడిపోతాం. నీలో భయంకర జబ్బు ఉంది, నీలో క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది, పరిస్థితిలో ఉంది, లేకపోతే నీలో హార్ట్ అటాక్ వచ్చి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. వీళ్ళు మాట్లాడితే మనం ఎంత భయపడిపోతాం. మన ఆత్మ సంబంధంగా మాట్లాడవచ్చు. ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ కూడా? లోపల ఎవరు చెప్పరండి, సంఘంలో కనబడతాయి ఇవన్నీ కూడా. దీనివల్ల కూడా ఏం చెప్తుందంటే పాపం అనేది ఒక ఆత్మకు పెట్టిన మహా భయంకరమైన జబ్బు. ఆ జబ్బు ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగాలి. కాబట్టి పాపంలో క్రూరత ఉంది. ఆ క్రూరతం ఆత్మని అలాగా కృషించి నాశనం కలిపేలా చేస్తుంది. ఆఖరిగా పాపం ఎలా ఉంటుందంటే ఒక దొంగ లాంటిదట. పాపం ఒక దొంగ వంటిది, ఒక దొంగ మాదిరి లాంటిది. ఎందుకంటే పాపం మనల్ని ఏం దోచేస్తుందంటే మన నుంచి దేవుడి మీద విశ్వాసం దోచేస్తుంది. తర్వాత దేవుడు మనకి ఇచ్చిన నిత్య జీవాన్ని లాగేసుకుంటుంది పాపం. ఆ విధంగా పాపము ఒక దొంగ వంటిదని దేవుని వాక్యం మనకు సరిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా పాపం యొక్క లక్షణాలు. ఎక్కడైనా ఏమైనా పాపంలో మంచిగా ఒక్కటాన్ని కనబడిందా? పాపం వల్ల ఒకటే మంచిగా కనబడలేదు. పాపంలన్నీ అనర్థలే. పాపం మొదలు దేవుడి నుంచి రాలేదు, అది సాధారణ వచ్చింది. పాపము దేవుని గాయపరుస్తుంది, దేవుని మనసును బాధపడుతుంది. పాపము దేవుని ప్రేమని గుర్తించలేనంత ఒక అజ్ఞాన స్థితిలో తీసుకెళ్తుంది. పాపము దేవునికి విరోధంగా అనిపిస్తుంది. పాపము అత్యంత ప్రమాదకరమైనది. పాపము కల్మషము అపరితో నిండి ఉంటుంది. పాపంలో కొట్టనకు చెల్లించే స్థితి ఉండదు.
పాపం వల్ల ఒక అంతులైన నష్టం ఉంది, మనం ఆత్మ కోల్పోయే ప్రమాదం ఉంది. తర్వాత పాపంలో మోసం ఉంది, పాపంలో బుద్ధిహీనత ఉంది, పాపంలో క్రూరత ఉంది, పాపం ఒక దొంగ వంటిది. ఇవన్నీ కూడా పాపం యొక్క లక్షణాలు లేదా స్వభావం. ఇది పాపం గురించిన 3వ భాగం. ఇంకా పాపంలో రకాలు అది ఇప్పుడు చెప్దాం కూడా అవ్వట్లే, మనకి టైం కావట్లేదు. ఎందుకంటే మనం అన్ని ఫస్ట్ వస్తున్నాం కాబట్టి అది అవటం లేదు. తర్వాత పాపం యొక్క రకాలు, పాపాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకోవాలి. ప్రభు చేత మీద మరొకసారి ఆలోచిస్తాం. వాస్తవానికి ఇదే అంటే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతున్నాం పిల్లలతో మా ఊరు. నేను వీలైతే నేను రేపు ఎల్లుండి సెలవు పెట్టాను, మీకు అవకాశం ఉంటే రేపు ఈవినింగ్ పెట్టుకుని ప్రయత్నించేద్దాం మీకు వీలైతేనే, లేకపోతే లేదులే. అంటే నా ఉద్దేశం అంటే ఇది క్లోజ్ చేస్తే బెటర్గా అనిపిస్తుంది నాకైతే. పాపాలు ఏదైతే ఒక జాగ్రత్త ఉంది దేవుడు ఇచ్చేటండి. మన ఇద్దరం పాపం అంటే ఆలోచించాం. ఇప్పుడు పాపం అంటే ఏంటో కొన్ని మనం లిస్ట్ రాసుకుంటే మనకు అర్థమైపోతుంది. అది మనం నేర్చుకుంటే దాని జోలి మనం అనుకోవాలంటే మనం పరిశుద్ధంగా ఉన్నట్టే. పరిశుద్ధంగా ఉండడం అర్థం ఏంటంటే పాపం లేక ఉండడం. మన పాపం ఎలా తెలుస్తుంది? దేవుడు మనకు ప్రత్యేకంగా మనకు తెలియకుండా మనకు ఒక లిస్ట్ ఇచ్చడం జరిగింది. మీకు వీలైతే కొన్ని విషయాలు చెప్తే మీరు ఇంటితో చదువుకోండి, వీళ్ళు చాలా ఇంపార్టెంట్. అది కూడా రోమపత్రిక మొదటి అధ్యాయము 8-32 వచనాలు. రోమపత్రిక మొదటి అధ్యాయము 8-32. అక్కడ పాపాల జాగ్రత్త ఉంటుందండి మొత్తం అంతా కూడా. తర్వాత గలతీ పత్రిక 5వ అధ్యాయము 19-21. తర్వాత కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5-9 వచనాలు. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9-11 వచనాలు. రెండవ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 20-21 వచనాలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3-5 వచనాలు. తర్వాత మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. రోమపత్రిక 1వ కొరింథీ, 2వ కొరింథీ, ఎఫెసీ, గలతీ, మొదటి తిమోతి, ఎఫెసీ, కొలస్సీ. ఇక్కడ పాపాల లిస్టు దేవుడు రాయించడం జరిగింది. ఆ లిస్టు మనం ప్రజెంట్ చేసుకుంటే అవి మనం చేయకుండా పాపం చేయకుండా, అవి చేస్తే పాపం చేసిన ఆ లిస్ట్ ఏంటో మన దేవుడు ప్రభు చేత మనం అవకాశం ఉంటే తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. లేకపోతే నా ఛానల్ చెప్తాను, మీరు ఆ ఛానల్ చూసి ప్రయత్నం చేయండి. మన యూట్యూబ్ ఛానల్ వస్తుంది, దాన్ని చెప్తాను, దాంట్లో మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నా సజెషన్ అయితే ఆ పాప రకాలు ప్రతి ఒక్కరు నోట్స్లో రాసుకోండి, చదువుకోవడం ప్రతి ఒక్కరు కూడా. దయచేసి ఒక నిర్లక్ష్యం చేయలేదు. ఏదో విడిచిపోవడం, ఏదో సంఘానికి వచ్చాం, ఏదో వింటున్నాం వెళ్ళిపోతాం, అలా కాకుండా సీరియస్ తీసుకుందాం. వాక్యాన్ని సీరియస్ తీసుకున్నప్పుడే మన జీవితాలు బాగుపడతాయండి. ఎప్పుడైనా సార్ ఏదో వెళ్ళి వినట్టుగా అందరిలా మనం వచ్చేపోతే అది మన జీవితం బాగుపడదు. ఇప్పుడు ఎవరైనా సార్ అది ఒక పాప లిస్ట్ ఏదో జాగ్రత్త ఏదో ఉందో మన పేపర్లో రాసుకుంటే, నోట్బుక్లో రాసుకుంటే రోజు మనం బయట చేస్తే మనకు అర్థమైపోతుంది. అప్పుడు పాపం అనేది ప్రత్యేక అర్థమైపోతుంది. కాబట్టి ఇది మనం దేవుడికి చేస్తే దేవుడికి ఇష్టం ఉండదా అని అర్థమైతే మనం ఇష్టం చేయక మనం అది చేయడం ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి అది పాపం గురించిన విషయాలండి ఇవన్నీ కూడా. ప్రభు చిత్తం అయితే మనం అవకాశం ఉంటే ప్రభు చిత్తం మనం కలుసుకుందాం. దేవుడు ఈ మాటన్ని కూడా అందరిలో దీవించి మనందరం కూడా ఆశీర్వదించారు. నాకు అవకాశం ఇచ్చిన సోదరులు మోసే గారు సంఘాన్ని నాకు వందనాలు అందరికీ వందనాలు.